आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। జై భారత్, జై హింద్. యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు 18వ తేదీ మే నుంచి 24వ తేదీ మే వరకు. విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, కృష్ణపక్షం పంచమి ఆదివారం నుండి ద్వాదశి శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వారంలో మంగళవారం 20వ తేదీ సప్తమి అష్టమి 2 తిథులు ఏష్య తిథిగా ఉంది కాబట్టి 20వ తేదీని ఏష్య తిథి సప్తమి అష్టమి తిథులుగా ఉంటాయి కాబట్టి ఇది సాధారణమైన పనులకే తప్ప వేరే ఇతరతర పనులకు అనుకూలం కాదు. ముఖ్యంగా వ్యవహారాలకు, భూ సంబంధమైన వ్యవహారాలకు కూడా అనుకూలం కాదు. ఈ వారంలో చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రం నుంచి మకర కుంభ మీన రాశిలోకి వచ్చి 24వ తేదీ మధ్యాహ్నం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలోనే మీన రాశిలో ఉన్నటువంటి పూర్వభాద్ర నక్షత్రంలోని రాహువు కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రం 3వ పాదంలోకి ప్రవేశించడం జరుగుతున్నది. అలాగే కన్యా రాశిలో ఉత్తర 2వ పాదంలో ఉన్నటువంటి కేతువు సింహరాశిలోకి ఉత్తర ఫల్గుని 1వ పాదంలోకి ప్రవేశించడం జరుగుతున్నది. 18వ తేదీ కృతికా నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, ఆశ్లేష నక్షత్రం 2వ పాదంలో కుజ ప్రవేశం, భరణి నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. 20వ తేదీ భరణి నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, అలాగే రేవతి నక్షత్రం 2వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 21వ తేదీ కృతికా నక్షత్రం 4వ పాదంలో రవి ప్రవేశం, అలాగే ఈ వారం చివరిలో కృతికా నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 23వ తేదీ కృతికా నక్షత్రం 2వ పాదంలో మనకు వృషభే బుధుడు వృషభ రాశిలోకి 23వ తేదీ ప్రవేశిస్తున్నాడు. 24వ తేదీ కృతికా నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, అదే రోజు రేవతి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారంలో బుధుడు అతిచారంలో ఉన్నాడు, గురువు అతిచారంలో ఉన్నాడు. ఈ వారాంతంలో బుధుడు వృషభ రాశిలోకి రావడం, వారం ప్రారంభంలో రాహుకేతువులు కుంభ సింహరాశిలోకి ప్రవేశించడం ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ వారం శైవనక్తం 20వ తేదీ, 21వ తేదీ చండికాదేవి పూజ, 23 మతత్రయ ఏకాదశి జరుపుకోవడం జరుగుతున్నది. ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి, ఈ వారం ప్రారంభంలో వృషభ రాశిలో రవి, మిథున రాశిలోకి గురువు ప్రవేశం, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలోకి కేతు ప్రవేశం, అలాగే కుంభరాశిలో రాహు ప్రవేశం, మీన రాశిలో శని శుక్రులు. ఈ వారాంతంలో బుధుడు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి రాబోతున్నాడు. ఇది వారం ప్రారంభంలో బుధుడు మేషరాశిలో, వారాంతంలో వృషభ రాశిలోకి రాబోతున్నాడు. ఇది ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం,
మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా విశేషాలు ఉన్నాయి. ప్రధానమైన గ్రహాల మార్పుల వల్ల మేషరాశి వారికి మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలలో, వృత్తులలో, అలాగే కొన్ని విషయాలలో మీకు చాలా ఉత్సాహకరంగా, పట్టుదలగా కొన్ని పనులు చేయాలనే యొక్క ఆలోచనలు, కొన్ని సాహసమైన పనులు చేయాలనే ఆలోచనలు కూడా మీకు ఉండడం జరుగుతుంది. ఈ వారం ప్రారంభంలో దాదాపుగా 18, 19, 20, 21వ తేదీ వరకు కూడా మేషరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే ఉండబోతున్నాయి. అనుకున్న పనులు సాధించగలుగుతారు. ప్రత్యేకంగా బంధుమిత్రుల సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, వృత్తిలో రాణింపు, ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలం, ఆరోగ్య పరిస్థితులు కూడా అనుకూలం. కొత్త పనులు ప్రారంభించడం, కొంతమంది కొత్త ప్రదేశాలను చూడడం కూడా జరుగుతుంది. ప్రత్యేకమైన వ్యవహారాలు కూడా ఉంటాయి. అప్పుడప్పుడు కాస్త ఓపిక లేకపోవడం వల్ల కావచ్చు, ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా నిర్ణయాలు మిమ్మల్ని కొంత ఒత్తిడి గురి చేస్తుంటాయి. అలాగే కొద్ది కోపతాపాలు కూడా ఉంటాయి. కొద్ది అనుకోని విధమైనటువంటి సమస్యలు కూడా లేవనెత్తుతారు కొంతమంది. దానివల్ల మీకు కొద్ది ఇబ్బందులు జరగవచ్చు, లేదా మీరు కూడా కొంత ఆవేశం. అయితే మొత్తం మీద మేషరాశి వారు ఈ వారంలో ఆవేశపూరితమైన పనుల యందు కాస్త ఆలోచనతో ఉండవలసిన అవసరం ఉంటుంది. ఆవేశాలను తగ్గించుకొని ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఈ వారాంతంలో మీ యొక్క పరిస్థితులు, అనుకోని ప్రయాణాలు, అనుకోని విధానాలు కూడా కొన్ని మీకు ఏర్పడడం జరుగుతుంది. అంటే ఆకస్మిక నిర్ణయాల వల్ల, అప్పటికప్పుడు పరిస్థితుల ప్రభావాల వల్ల మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. దీని మూలకంగా కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 23 ఇంచుమించుగా 22, 23 దినమధ్యం నుంచి 22 దినమధ్యం నుంచి 23, 24 మీరు కొంతవరకు సహనంతో ఉండవలసినటువంటి పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలలో కావచ్చు, అలాగే ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, అనుకోని ప్రయాణాల మూలకంగా కావచ్చు, కొంతవరకు సంఘర్షణాయుతంగా ఉంటుంది. లేదా మీరు కొంత అచేతనంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ వారాంతంలో మీకు మళ్ళీ తిరిగి పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం మీద ఈ వారాంతంలో మీరు ఎక్కువగా ఆలోచనలతో ఉంటారు. కారణాలు ఉన్నా, కారణాలు లేకున్నా కొద్దిపాటి భయంతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని విచిత్రమైన సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం చాలా సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో జరుగుతున్నటువంటి మార్పు కూడా మీకు ఆర్థిక పరమైన విషయాలలో కొద్ది ఆందోళన ఉన్నా అనుకున్న పనులు సాధించుకుంటారు. కొంతవరకు ఏదైనా కొత్త వస్తువులు కొనవలసినటువంటి అవసరాలు, వాటి మీద మీకు కొంత ఏకాగ్రత ఉంటుంది. ఆడవాళ్ళు కొంత ఈ వారంలో కొత్త వస్తువుల విషయంలో కొంత డబ్బు ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారంలో మారుతున్నటువంటి రాహు, కేతువులు మిమ్మల్ని ఒకంత ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురు మార్పు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. బుధుడి మార్పు కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది. అశ్విని నక్షత్ర జాతకులకు అడపాదడప కుటుంబ వ్యవహారాలలో కొద్ది సందిగ్ధంగా ఉంటారు. ఆకస్మికంగా భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు, చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. కొంతవరకు కాలాన్ని, సమయాన్ని, డబ్బును రెండు కూడా మీరు పొదుపుగా వాడుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా కొద్దిపాటి ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారంలో మీరు ఖచ్చితంగా నవగ్రహ దేవాలయంలో రాహు కేతువుల పూజ, అలాగే బుధుడికి ప్రత్యేకమైన పూజ చేయించండి. మరి మీరు ఈ వారం పూర్తిగా విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణు అష్టోత్తరాలు కానీ, బుధుని స్తోత్రం కానీ పఠనం చేయండి. కొంతవరకు మీకు మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కాస్త 18, 19వ తేదీలలో ఉద్యోగ విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ కొద్దిగా నిదానంగా,
ఆలోచనలతో సతమతమవుతుంటారు, కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలతో లేదా మీ అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలు మీ మీద కొద్దిగా ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల విషయంలో కొద్దిగా తడబడుతూ ఉంటారు. తర్వాత 20-21 పరిస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. 22-23 పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల కారణంగా మీరు భవిష్యత్తును బాగా ఆలోచించేటువంటి పరిస్థితులు ఉన్నారు. కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే శుభకార్యాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. బంధుమిత్రుల సమావేశాలు, ఉత్సాహంగా విందులు వినోదాలకు సంబంధించిన విషయంలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలన్నీ కూడా మీకు ఇంచుమించుగా 20వ తేదీ దినమధ్యం నుంచి 23వ తేదీ దినమధ్యం వరకు ఉంటుంది. 23 దినాంతం నుంచి మీకు ఎక్కడికైనా ప్రయాణ సూచనలు కనిపించవచ్చు. ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో కొంత ఆలోచనలు పెరగవచ్చు. కొంత అలసటతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ విషయంలోనైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో మీకు కొంత కుటుంబ సభ్యులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ కొద్దిగా ఇరిటేషన్స్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎవరితో కూడా మీరు ఎక్కువగా అతి సన్నిహితంగా మాట్లాడినా కష్టమే, మాట్లాడకున్నా కష్టమే అన్నట్టుగా ఉంటుంది. బంధు విరోధాలు, మిత్రుల విరోధాలు లేకుండా చూసుకోండి. ఆర్థిక వ్యవహారాలు కొద్దిగా నియంత్రణ చేసుకోండి. వృత్తి ఉద్యోగాలలో కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో కృత్తికా నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు మెండుగానే కనబడుతున్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు ధార్మికమైన వ్యవహారాలు, కొన్ని పటిష్టమైనటువంటి వ్యవహారాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాల సమాలోచనలు జరిపేటువంటి అవకాశాలు ఉంటాయి. మృగశిర నక్షత్ర జాతకులకు చాకచక్యంగా ఈ వారంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు ఇంచుమించుగా వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. వార ప్రారంభంలో, వారాంతంలో కొద్దిగా ఇబ్బందులు కలుగజేసిన ఈ వారమంతా మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు, విష్ణు సంబంధమైన పూజలు, విష్ణుదేవుని యొక్క ప్రార్థనలు అలాంటివి చేయండి. ప్రత్యేకంగా నవగ్రహాల విషయంలో రాహు కేతువులకు ప్రత్యేకమైన పూజలు చేయించండి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారంలో మీకు గ్రహస్థితులన్నీ కూడా మార్పులు వస్తున్నాయి. ప్రత్యేకంగా మీకు వ్యయ స్థానంలో రవి, మీ యొక్క రాశి స్థానంలో గురువు ఉండడం జరుగుతున్నది. అలాగే ఈ వారంలో మీకు 9వ స్థానంలో రాహు, తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరగబోతున్నది. మరి మీకు 12వ స్థానంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. మొత్తం మీద మిథున రాశి వారు ఈ వారం కొద్దిగా ప్రారంభంలో కొద్దిగా అస్వస్థత కానీ, అతి ఆలోచనలు కానీ, శారీరక మానసికంగా కొంత అలసటతో కానీ ఉండడం కానీ జరుగుతుంది. లేదా శ్రమించి బాగా పనిచేసేటువంటి వ్యవహారాలు ఉంటాయి. వేళ తప్పిన భోజనాలు, క్రమం తప్పినటువంటి పనుల వల్ల కొంత ఇబ్బందితో ఉంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటారు. అది మీకు 20వ తేదీ దినమధ్యం తర్వాత మరి కొంత మార్పు వచ్చి సాధారణమైన పనుల యందు కొంత ఆసక్తి కలిగి మీరు చేసే పనులలో కొంత ఉత్సాహం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో మీకు ఎక్కువగా అతి ఆలోచనలతోనే సమయం గడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఆ తదుపరి మీకు 22 దినమధ్యం నుంచి 22, 23, 24 వరకు పరిస్థితులన్నీ కూడా అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సరికొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. శుభకార్యాలలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితులు ఈ వారాంతంలో కొద్దిగా అనుకూలంగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు కొంతవరకు శిక్షణగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. అంటే మీ డైలీ రొటీన్గా చేసేటువంటి పనుల యందు సరైన సమయంలో ఆహారాలు, సరైన సమయంలో మందులు వేసుకునే వాళ్ళు ఇట్లా ఉంటాయి. ఆ చర్యలలో మీరు కొద్దిగా ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఎవరితోనూ కూడా ఎక్కువ అతిగా మాట్లాడడం, అంటే ఒక్కొక్కసారి మీ మాటల మూలకంగానే మిత్రులు శత్రువులు మిత్రులు అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వారంలో మీరు ఎక్కువగా మాట్లాడకుండా, అంటే సమయస్ఫూర్తిగా చేయడం బాగా ఉంటుందని అభిప్రాయం. ఈ వారంలో నుంచి వచ్చే మార్పులన్నీ కూడా మీకు సమీప భవిష్యత్తులో అనుకూలమైనటువంటి
అభివృద్ధికి అనుకూలంగానే ఉంటుంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీకు కలిసి వచ్చే కాలంగానే కనబడుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కొంత మీ చేతికి డబ్బు అందుతుంది. అలాగే ఖర్చులు కూడా కొంత విపరీతంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో మీరు చాలా పనులయందు శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అనేక పనులయందు ఆగినపోయిన పనులన్నీ కూడా మీరు ప్రారంభించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత ఆర్థికపరమైన ఒత్తిడి మీ మీద కొంత ఉంటుంది. అయినా వాటిని మీరు సమయస్ఫూర్తిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులు పరిస్థితులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఉత్సాహభరితంగా ఉండేటువంటి అవకాశాలు పునర్వసు నక్షత్ర జాతకులకు మెండుగా కనబడుతున్నది. ఏది ఏమైనా ఈ వారంలో మీరు అయినంత వరకు ప్రయాణాలలో తగు జాగ్రత్తలు, వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు, కొనుగోళ్లు చేయడంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. బంధువర్గ మిత్రవర్గాలతో ఉన్నటువంటి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా కొంత శ్రద్ధతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, ఆ బుధునికి సంబంధించినటువంటి స్తోత్రం, బుధ స్తోత్రం కానీ, అలాగే విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణు అష్టోత్తరాలు కానీ ఏదైనా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాల కింద పూజ చేయించుకోండి. అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు మీకు మున్ముందు కలగబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి గ్రహస్థితి మీ రాశిలో కుజ సంచారం జరుగుతున్నది. ఈ వారం ప్రారంభంలో మీ రాశికి ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే అష్టమ స్థానంలో రాహువు, నవమ స్థానంలో శుక్ర శనులు, దశమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఈ వారాంతంలో మీకు ఏకాదశ స్థానంలోకి వస్తాడు. రవి ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అలాగే గురువు మీకు 12వ స్థానంలోకి వచ్చాడు. దీన్ని బట్టి ఈ వారం మీకు చంద్రుడు దాదాపుగా 7వ రాశి నుంచి 10వ రాశి వరకు చంద్ర సంచారం జరుగుతుంది. మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, మొత్తం మీద 18, 19 తేదీలు చాలా ఉత్సాహభరితంగా ఉన్నాయి. ఇంచుమించు 20వ తేదీ దినమధ్యం వరకు మీ కార్యక్రమాలన్నీ ఉత్సాహంగా ఉంటాయి. ఆ తదుపరి మీరు చేయవలసినటువంటి కార్యక్రమంలో అతి ఆలోచనలతో ఉంటుంది. పని భారం బాగా పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా కూడా మీరు కొంత అలసటతో ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమాల మీద శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొంత మనకు ఎదుటివారికి జవాబుదారీగా ఉండవలసినటువంటి పనులన్నీ కూడా కనబడుతున్నాయి. మీరు కొంత ఆధ్యాత్మికమైన విషయాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి కొంతవరకు మీ సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. 22 దినమధ్యం నుంచి 23, 24 ఇవన్నీ కూడా మీకు సాధారణమైన పనులే. 24 దినమధ్యం నుంచి మీ పరిస్థితులు అనుకున్నట్టుగా ముందుకు సాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో మీకు ప్రారంభంలో కన్నా అష్టమ స్థానంలో రాహువు రావడం, ద్వితీయ స్థానంలో కేతువు రావడం వల్ల మీరు కొంత విశేషించి చాలా ముఖ్యమైన పనుల యందు ఆసక్తి, శ్రద్ధ పెట్టి చేయవలసినటువంటి పనులు ఉంటాయి. అలాగే కొంత ఆర్థికపరమైన వ్యవహారాలు, లావాదేవీలు, వీటికి సంబంధించిన విషయాల మీద కూడా మీరు కొంత ఏకాగ్రత పెట్టవలసి ఉంటుంది. బంధువర్గ మిత్రవర్గాలతో కూడా మీరు సామరస్యంగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఏదో తెలియని భయము, ఆందోళన కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు కొంత దైవభక్తితో వాటిని అధిగమించగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాల విషయంలో మీరు తలపెట్టిన కార్యక్రమాలలో చాలా శ్రద్ధగా వాటిని చాకచక్యంగా మీరు నిర్వహించుకోగలుగుతారు. ఏదో ఒక ప్రత్యేకమైన నిర్ణయం కూడా మీరు ఈ వారంలో కానీ వచ్చే వారంలో కానీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు దైహికమైన శ్రమ, మానసిక శ్రమ కన్నా ఎక్కువగా శారీరక శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. పనులు మాత్రం మీరు సాధించుకోగలుగుతారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. దాని మూలకంగా మీరు అనేక శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. ఇతరులకు ఉత్సాహాన్ని కలుగజేస్తారు. మీరు కూడా ఉత్సాహంగానే ఉంటారు. అయినప్పటికీ ఈ వారంలో మారుతున్న గ్రహస్థితి దృష్ట్యా మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయంలో రాహు కేతువుల పూజ ప్రత్యేకంగా చేయండి. ఏదైనా ఒక దేవాలయంలో అశ్వత్థనారాయణం, అంటే రావి చెట్టు ప్రదక్షిణలు కూడా మీరు కొంతకాలం ప్రారంభించి చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం సింహం.
సింహరాశి వారికి ఈ వార గ్రహస్థితి మీకు ఈ వారం ప్రారంభంలో మీ రాశిలో కేతు ప్రవేశం, మీ రాశి నుంచి 7వ స్థానంలో రాహు సంచారం ప్రారంభమైంది. 8వ స్థానంలో శని శుక్ర సంచారం జరుగుతున్నది. 9వ స్థానంలో బుధుడు, 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో గురువు, చంద్రుడు 6వ స్థానం నుంచి 9వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. స్వస్థాన ప్రాప్తిం ఆరోగ్యం అర్థలాభం యశోముదం స్త్రీ. మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా ఉన్నతమైనటువంటి సమావేశాలు, చాలా సంతోషకరమైనటువంటి సమావేశాలతో వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, వ్యవహారాలు కావచ్చు, ఒకంత రాజకీయ రంగాలు, వ్యవహార రంగాలు, ఉన్నత ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి వారికి చాలా ప్రత్యేకమైన పనులు ఉన్నాయి. అలాగే ప్రత్యేకమైన కార్యక్రమాలతో ప్రత్యేకమైన వ్యక్తుల సందర్శన కానీ, ప్రదేశాల సందర్శన కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. అనుకున్న పనులు సాధించుకునేటువంటి అవకాశాలు మీకు 18, 19, 20, 21వ తేదీ వరకు అన్ని విధాల అనుకూలతలు కలిసి వచ్చేటువంటి కాలంగానే కనబడుతున్నది. కొన్ని ప్రత్యేకమైనటువంటి మీ ఆలోచనలు, మీ ఊహలు, కొన్ని మార్పులు అంటే ప్రగతి పథానికి సంబంధించిన విషయంలోనే ప్రోగ్రెసివ్గానే ఉంటుంది. అలాంటి ఆలోచనలను కూడా చేస్తారు. ఇంచుమించు 22 దినమధ్యం వరకు అనుకూలతతో కూడింది. 23, 24లో కొద్ది వరకు పనులలో జాప్యం, ఇంటరప్షన్స్ ఉంటాయి. ఆహార విహారాల్లో కొద్ది లోపాలు ఉంటాయి. కొద్ది మానసిక విచారాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణమైన పనులకు అనుకూలమైందే తప్ప ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టండి. అలాగే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టండి. ఈ వారాంతంలో 23 దినాంతం నుంచి మీ పనులలో కొద్ది మార్పులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారాంతంలో జరుగుతున్నటువంటి మార్పు కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగాలలో, ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. నిష్ఠూర పడేటువంటి పరిస్థితులు ఎక్కువగా మీకు ఈ వారాంతం నుంచి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి విషయంలో కూడా మీరు అతిగా చొరవ తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మఖా నక్షత్ర జాతకులకు వృత్తిపరంగా ఎక్కడైనా ప్రయాణం చేసేటువంటి అవకాశాలు ఉండవచ్చు. అలాగే కొద్దిగా ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కలుసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలలో కొద్దిపాటిగా ఆందోళన కాదు, కానీ మీకు అనుకూలతలు కూడా ఉంటాయి. అంటే నిష్ఠూరంతో కొంత డబ్బు మీ చేతికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు వృత్తిరీత్యా కానీ లేదా మీరు వ్యక్తిగత సంకల్పాలతో కానీ ప్రయాణ సూచనలు కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు కేతువులకు. మీరు నవగ్రహ మంటపంలో రాహు కేతువులకు ప్రత్యేకమైన పూజలు చేయించండి. అలాగే బుధుని యొక్క పరిహార విషయంలో విష్ణు అష్టోత్తరాన్ని పారాయణం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. లేదా బుధ స్తోత్రం చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యా రాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి ఈ వారం గ్రహస్థితి మీ రాశిలో ఉన్నటువంటి కేతువు ఈ వారం ప్రారంభంలో 12వ స్థానానికి కేతువు వస్తున్నాడు. 6వ స్థానానికి రాహు వస్తున్నాడు. రాహు కేతువుల యొక్క ప్రభావం మున్ముందు మీకు అనుకూలంగానే కన్యా రాశి వారికి ఏర్పడబోతున్నది. అలాగే మీకు 8వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు ఈ వారాంతంలో 9వ స్థానానికి రాబోతున్నాడు. ఈ వార పరిస్థితిలో మీకు 7వ స్థానంలో శని శుక్రులు, 8వ స్థానంలో బుధుడు, 9వ స్థానంలో రవి, 10వ స్థానంలో గురువు, 11వ స్థానంలో కుజుడు, అలాగే చంద్రుడు ఈ వారం మీకు 5వ స్థానం నుంచి దాదాపుగా 8వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. కన్యా రాశి వారికి ప్రారంభంలో ఇంచుమించుగా 18, 19, 20 తేదీ దినమధ్యం వరకు కూడా చేయవలసినటువంటి పనులలో జాప్యం, కొంతవరకు అధిక ఆలోచనలు, కార్యనిర్వహణలో కొద్దిగా ముందుకు ఉండకుండా ఉండేటువంటి ఆలోచనలతో సతమతమవుతుంటారు. శారీరకంగా నిరుత్సాహం, మానసికంగా నిరుత్సాహం కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇది కేవలం సాధారణమైన పనులకే అనుకూలంగా ఉంది. 20వ తేదీ దినమధ్యం నుంచి మీకు మంచి మార్పులు రాబోతున్నాయి. 23, 24 దినమధ్యం వరకు కూడా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకించి ఆలోచించి చేసే పనులు, ప్రత్యేకమైన సమావేశాలు, వాటికి సంబంధించిన విషయాలు, అనుకోని విధంగా ఎక్కడైనా ప్రయాణాలు, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అది బంధువర్గ మిత్రవర్గాలు కానీ మీ కుటుంబంలో కానీ ఉండేటువంటి పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల యందు ఆసక్తి మీకు బాగా ఉండి ఆ తర్వాత
24 దినమధ్యం తర్వాత కొద్ది మార్పులు వస్తున్నాయి. అనుకోని ప్రయాణాలు కలగవచ్చు లేదా ఏవైనా ఆటంకాలు కలగవచ్చు. ఏది ఏమైనా మీరు ఈ వారం చివరిలో ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారాంతంలో జరుగుతున్న ఇంకొక మార్పు కూడా మీరు ఆహార విహారాల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. శరీర ఆరోగ్యం మీద కొంత ఈ కన్యా రాశి వారు ఈ వారంలో శ్రద్ధ వహించినట్టయితే మిగతా వ్యవహారాలు మీకు అన్ని కూడా అనుకూలంగానే ఉంటాయి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు మెండుగా ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు ధార్మికమైన వ్యవహారాలు, లౌకికపరమైన వ్యవహారాలు, శుభకార్యాలకు వీటికి సంబంధించిన విషయాల్లో ఉంటుంది. చాలా వరకు కొంత ఉత్సాహంగానే ఉంటారు. చిత్తా నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు బాగా ఉన్నాయి. ఈ వారం మీకు కలిసి వచ్చే వారంగా కనబడుతుంది. కొంత ఆర్థికంగా మీకు ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి మొత్తం మీద కన్యా రాశి వారు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచారం చేస్తూ 9వ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి బుధుని యొక్క పూజ, బుధగ్రహానికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అలాగే మీకు శుభస్థానంలోకి రాహుకేతులు కూడా వచ్చారు కాబట్టి ఏదైనా ఒక యాత్ర సందర్శనం చేసుకోండి. దాని మూలకంగా అనుకూలమైన పరిస్థితులు మున్ముందు మీకు ఏర్పడబోతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం గ్రహస్థితి మొత్తం మీద మీకు ఈ వారం 5వ స్థానంలోకి రాహువు, 11వ స్థానంలోకి కేతువు, మరి అలాగే మీకు 6వ స్థానంలో శని శుక్రులు, 7వ స్థానంలో బుధుడు, 8వ స్థానంలో రవి, 9వ స్థానంలో గురువు, 10వ స్థానంలో కుజుడు. చంద్రుడు ఈ వారం మీకు 4వ స్థానం నుంచి దాదాపుగా 7వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారాంతంలో మీకు 7వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు 8వ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం కొంత ఉత్సాహంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు అన్ని విధాల ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తారు. కొన్ని పనుల యందు జాప్యం జరుగుతుంది. కొన్ని పనులు ఆకస్మికంగా వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. 18, 19, 20, 21వ తేదీ వరకు కూడా మీ పరిస్థితుల విషయంలో సాధారణంగానే ఉంటుంది. ఏ పని విషయంలో మీరు తొందరపాటు పనికిరాదు. ప్రతిదీ ఆలోచన చేస్తూ ఒక్కొక్క అడుగు ముందుకు వేయండి. ఆ తదనంతరం మీకు 22వ తేదీ దినమధ్యం నుంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు రాబోతున్నాయి. 23, 24 అత్యంత ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ కూడా సాగే అవకాశాలు ఉన్నాయి. మరి మంచి శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా మీకు అనుకూలతగానే కనబడుతున్నాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం ప్రస్తుతం అనుకూలంగానే, వారాంతం అనుకూలంగానే ఉంటుంది. కానీ సమీప భవిష్యత్తుకు సంబంధించిన గ్రహస్థితి అంతా కూడా మీకు కొంత ఉత్సాహంగానే ఉంటుంది. చిత్తా నక్షత్ర జాతకులు అయినంత వరకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొంత జాగ్రత్త వహించండి. తొందరపాటు పడి ఏవైనా స్థిర చరాస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో కూడా కొంత శ్రద్ధతో ఉండండి. అయినా మీకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలుగుతున్నది. స్వాతి నక్షత్ర జాతకులకు కొంత రుణ సంబంధమైన సమస్యలు కానీ వాటికి సంబంధించిన విషయాలలో కొద్ది ఆలస్యంగా మీకు పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బ్యాంకింగ్ వ్యవహారాలు కానీ, ఆర్థికపరమైన లావాదేవీలు కానీ ఈ విషయంలో కొంత ఆలస్యంగా మీకు పనులు నెరవేర్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు మీరు చాలా యుక్తిగా ఈ వ్యవహారాలని చక్కబెట్టుకుంటారు. పరిస్థితులను చక్కబెట్టుకునే అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రాహు కేతువులకు ప్రత్యేకంగా నవగ్రహ మంటపంలో పూజలు చేయించండి. అలాగే బుధుని విషయంలో ప్రత్యేకంగా స్తోత్రాలు, బుధను స్తోత్రం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ చేసుకోండి. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. మెల్లమెల్లగా మీరు ఒక్కొక్క అడుగు ముందుకు వేయగలుగుతారు. ఆడవాళ్ళైతే ప్రత్యేకంగా తులసి సంబంధమైన పూజలు, తులసి సంబంధమైన స్తోత్రాలు అవి కూడా చేసుకున్నట్టయితే ఫలితాలు అనుకూలంగానే ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితిలో చూసినట్టయితే
ఈ వారం ప్రారంభంలో మీకు 4వ స్థానంలో రాహు యొక్క సంచారం ప్రారంభమవుతున్నది. 5వ స్థానంలో శుక్ర శనుల యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో బుధ సంచారం. ఈ వారాంతంలో 6వ స్థానం నుంచి 7వ స్థానానికి మార్పు. ప్రస్తుతం 7వ స్థానంలో రవి సంచారం, 8వ స్థానంలో గురు సంచారం, 9వ స్థానంలో కుజ సంచారం, 10వ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నది. ఈ వారం చంద్రుడు 3వ స్థానం నుంచి 6వ స్థానం వరకు సంచారం చేస్తున్నాడు. ఈ వారం ప్రారంభం వృశ్చిక రాశి వారికి ఆర్థికపరమైన వ్యవహారాలు చక్కగా ఆనందంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులతో పాటు ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు అనుకుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకమైన బంధు మిత్రులతో కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు, ఉల్లాసంగా ఉంటారు. కొంతవరకు విందులు వినోదాలకు సంబంధించిన విషయాలకు కూడా ఉంటారు. చాలా ధైర్యంతో చాకచక్యంగా మీకు ఈ వ్యవహారాలను చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు 20వ తేదీ దిన మధ్యం వరకు ఉంది, దిన ప్రారంభం వరకు ఉంది. 20వ తేదీ దిన ప్రారంభం నుంచి కొద్దిగా ప్రయాణాలలో కానీ మీరు అనుకున్న పనుల యందు సంకల్పాలలో కానీ కొన్ని మార్పులు చేర్పులు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ఏకాగ్రత లోపం కూడా కలుగుతుంది. అయినా మీరు సాధారణమైన పనులకు చేసుకోవడానికి ఇబ్బందులు మాత్రం ఏమీ లేవు. 22, 22, 23 వరకు కూడా పరిస్థితులన్నీ కూడా మీకు సాధారణంగా అనుకూలంగా కొంతవరకు ఉత్సాహంగానే ఉంటుంది. కానీ ఒక్కొక్క సమయంలో మీరు ఆలోచన చేస్తూ అడుగు వేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. 24 దినమధ్యం తర్వాత మీ పరిస్థితులు చాలా ఉత్సాహంలోకి వస్తాయి. అనుకున్న పనులన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ వారం అంతా కూడా మీకు సాధారణంగా అనుకూలంగా ఉందనే చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఈ వారాంతంలో మీకు మార్పు ఏదైతే జరుగుతుందో ఆ మార్పు వల్ల కుటుంబంలో అనుకోని కలహాలు, వాదనలు, వివాదాలు జరగవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే వాటి విషయంలో మీరు కొంత శ్రద్ధతో ఉన్నట్టయితే ఆ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు చాలా అనుకూలమైన పరిస్థితులు, ఆర్థిక ఆరోగ్య పరిస్థితులకు మెరుగ్గా ఉన్నది. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా మెరుగ్గానే ఉంది. కానీ కొద్దిగా ఆలస్యంగా పనులు జరుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఈ వారంలో కలుగుతున్న గ్రహాల మార్పులు మీకు అత్యంత ఉత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. ఏదేమైనా వృశ్చిక రాశి వారికి ఒక మంచి మార్పే వచ్చిందని చెప్పవచ్చు. ఈ వారంలో వృశ్చిక రాశి వాళ్ళు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజలు, బుధ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. ఆడవాళ్ళైతే తులసి వ్రతం లేదా తులసి సంబంధమైన పూజలు చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి మీ రాశి నుంచి 3వ స్థానంలోకి రాహు సంచారం ప్రారంభమైంది. మీ రాశి నుంచి 4వ స్థానంలో శుక్ర శనుల సంచారం జరుగుతున్నది. 5వ స్థానంలో బుధ సంచారం జరుగుతున్నది. ఈ బుధుడు ఈ వారాంతంలో 6వ స్థానానికి వస్తాడు. ప్రస్తుతం 6వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. 7వ స్థానంలో గురువు శుభ సంచారమే చేస్తున్నాడు. 8వ స్థానంలో కుజుడు కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు. 9వ స్థానంలో కేతువు కొంత అనుకూలంగా ఉన్నాడు. ఈ వారం చంద్రుడు మీకు 2వ స్థానం నుంచి దాదాపుగా 5వ స్థానం వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ వారం అంతఃక్లేశం, ధనచ్ఛేదం, వేదం సర్వదోషద అయినంత వరకు ఈ వారం ప్రారంభంలో మీరు ప్రతి విషయాన్ని శ్రద్ధగా ఆలోచిస్తారు. ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు, అలాగే మీ వ్యక్తిగత విషయాలు, మీ వృత్తికి సంబంధించిన విషయాలు, అన్ని విషయాలలో కొంత జాగ్రత్తగా పరిశీలించుకొని ఒక నిర్ణయానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటారు. ఎక్కువ వరకు మీరు మౌనంగానే ఉండేటువంటి అవకాశాలు ఇంచుమించుగా ఈ వారం ప్రారంభం 18, 19వ తేదీలన్నీ కూడా ఇది మీ యొక్క పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి రోజులుగా చెప్పవచ్చు. అలాగే 20వ తేదీ దిన ప్రారంభం నుంచి మంచి ఉత్సాహమైనటువంటి వాతావరణం కలగబోతున్నది. 21, 22 వరకు కూడా 22 దిన మధ్యం వరకు కూడా మీకు బంధు మిత్రుల సమావేశాలు కానీ, తర్వాత మీ యొక్క వృత్తిలో ఉత్సాహంగా ఉండడం కానీ, మీరు తలపెట్టిన కార్యక్రమంలో ఉత్సాహంగా ఉండడం కానీ, ఎవరు ఏ పనిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో ఉత్సాహంగా ఉండి ఒక ముందుకు పోయేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అలాగే
ఇది ఒకంత మానసికంగా కూడా మీరు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ శారీరక శ్రమను కూడా ఓర్చుకుంటూ చేసేటువంటి పనులు కూడా ఇందులో కనబడుతున్నాయి. చాలా లోతైన వ్యవహారాలకు అన్నిటికీ కూడా అనుకూలతలు, అంటే వాటిని పరిశీలనకు అనుకూలమైనటువంటి సమయంగా కనబడుతున్నది. ఒకంత శరీరంలో కొంతమంది విషయంలో అస్వస్థత, అంటే ఏదైనా ప్రారంభం నుంచి కొంతవరకు ఇబ్బంది పడుతున్నటువంటి అస్వస్థతతో ఉన్నటువంటి వ్యక్తులకు కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా 22 దినమధ్యం నుంచి మీ పనులలో మళ్ళీ ఇంత ప్రత్యేకత కలగబోతున్నది. ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది కొంతవరకు సామాజిక, తర్వాత వ్యక్తిగత, కుటుంబ పరంగా, రాజకీయ పరంగా, వృత్తిపరంగా అన్ని విధాలకు సంబంధించిన విషయాలతో ఉన్నటువంటి వ్యక్తులతో కలయికలతో కూడినటువంటిదై ఉంది. ఇది ఇంచుమించుగా 24 వరకు అనుకూలంగా ఉంటుంది. 24 దినమధ్యం నుంచి కొద్ది అనుకోని మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారాంతంలో కలుగుతున్న మార్పు కూడా మీ ఆర్థిక పరిస్థితులు, మీ యొక్క విజ్ఞతతో సంబంధించిన విషయాలకు, తర్వాత మంచి, అంటే ఇది ఒకంత ధనురాశిలో ఉన్నటువంటి విద్యా సంబంధితమైనటువంటి వ్యక్తులకు, విద్యార్థులకు అనుకోండి, అలాగే వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నూతన ఉద్యోగాల గురించి ఆలోచించేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి. వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, మనోధృతి, విద్యా వినోద సౌఖ్యంచ అంటారు. విద్యా వినోద సౌఖ్యంచ రిపుస్థానగతే బుధే అని. మొత్తం మీద ధనుర్రాశికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రవి బుధుల కలయిక, రవి బుధుల యొక్క సంచారం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులు సాధించేటువంటి ధోరణిలో ఉన్నారు అని చెప్పవచ్చు. మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్న మార్పులు, చిన్నపాటి ప్రయాణాలు కానీ, తొందరపాటు నిర్ణయాలు కానీ, లేదా కుటుంబ వ్యవహారాల్లో కానీ, సోదరులతో కానీ, ఎవరితో కానీ కాస్త వాద వివాదాలు కొంతవరకు ఉంటాయి. ఆ తర్వాత పనులన్నీ కూడా చక్కబెట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా అనుకూలతల్ని రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే కొత్త వ్యక్తులు కూడా పరిచయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నప్పటికీ కాస్త వీళ్ళకి అనుకోని ప్రయాణాలు తలపెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులకు ధనురాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధ స్తోత్రం, రవి స్తోత్రం కొద్ది రోజులు చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. అలాగే గురువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి ఈ యొక్క బుధ రవుల యొక్క ప్రభావం చాలా వరకు అనుకూలతలను కలుగజేసి కొత్త వ్యాపారాలు కానీ, కొత్త ఉత్సాహంగా ఉండే పనుల యందు కానీ ప్రవేశింపజేసేటువంటి అవకాశాలు ఉంటాయి. విదేశీయానాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఇది ధనుర్రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి మీ రాశి నుంచి ద్వితీయ స్థానంలో రాహు ప్రవేశం, తృతీయ స్థానంలో శని శుక్రుల యొక్క సంచారం, అలాగే చతుర్థ స్థానంలో బుధ సంచారం, పంచమ స్థానంలో రవి సంచారం, షష్టమ స్థానంలో గురు సంచారం, సప్తమ స్థానంలో కుజ సంచారం, అష్టమ స్థానంలోకి కేతు సంచారం ప్రారంభమైంది. ఈ వారం చంద్రుడు మీ రాశి నుంచి దాదాపుగా 4వ స్థానం వరకు కూడా చంద్ర సంచారం జరుగుతుంటుంది. ఈ వారాంతంలో బుధుడు మీకు 5వ స్థానంలో ప్రవేశించబోతున్నాడు. ముఖ్యంగా మకర రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. కుటుంబ సౌఖ్యం, సామాజిక గౌరవం, వృత్తిపరంగా ఆనందం, అలాగే ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకంత రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా గంభీరంగా ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వ్యవహారికంగా కూడా ఉన్నాయి. అయితే అడపాదడప అనుకోకుండా కోపతాపాలు, అనుకోని ప్రయాణాలు కూడా కలిగేటువంటి అవకాశాలు మకర రాశి వారికి కనబడుతున్నాయి. అయినా 18, 19, 20 దినమధ్యం వరకు అనుకూలంగా ఉండి 20, 21 చాలా దీర్ఘ సమాలోచనలు, దీర్ఘకాలిక ప్రణాళికల గురించి కానీ, దీర్ఘ సమాలోచనలు కానీ,
ఏవైనా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించడం కానీ ఉంటుంది. 22 దినమధ్యం నుంచి మళ్ళీ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు. 23, 24 ఏవైనా శుభకార్యాలు, మిత్రులకు సంబంధించిన వ్యవహారాలు, బంధుమిత్రుల వ్యవహారాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు, కాస్త వరకు విందులు వినోదాలకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు కూడా ఉంటాయి. సోదరులతో ఇతరులతో కూడా అనుకూలత ఉంటాయి. ఏవైనా కొత్త వార్తలు వినేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. 24 దినమధ్యం నుంచి మీకు అనుకోని ప్రయాణం ఏర్పడవచ్చు. ఏదైనా కాస్త మీరు అక్కడి నుంచి ఆలస్యంగా అంటే తొందరపాటు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారాంతంలో జరుగుతున్న మార్పు వల్ల సర్వాంగేషు ఉష్ణ సంతాప సర్వదోషాశ్చ మారణం, శారీరకంగా చాలా వరకు మార్పులు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఉష్ణ శరీరాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. శరీర ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రయాణాలు మెండుగా కనబడుతున్న ఈ వారంలో శ్రవణ నక్షత్ర జాతకులకు ధార్మికమైన పనుల యందు ఆసక్తి కనబడుతున్నది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు వ్యవహారాలు చాకచక్యంగా చేసుకునేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధ స్తోత్రం చేసుకోండి. రాహుకేతులకు ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వభాద్ర త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో మీ రాశిలోకి రాహు ప్రవేశం, మీ రాశి నుంచి సప్తమ స్థానంలో కేతు ప్రవేశం జరుగుతున్నది. అలాగే ద్వితీయ స్థానంలో శని శుక్రుల సంచారం జరుగుతున్నది. తృతీయ స్థానంలో బుధ సంచారం, చతుర్థ స్థానంలో రవి సంచారం, పంచమ స్థానంలో గురు సంచారం, షష్టమ స్థానంలో కుజ సంచారం జరుగుతున్నది. ఈ వారంలో చంద్రుడు మీకు మీ రాశి నుంచి 12వ రాశి నుంచి 3వ రాశి వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. 18, 19వ తేదీలు కుంభరాశి వారు కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు కానీ ప్రత్యేకమైన సమస్యలలో కానీ ఏదో ఒకటి కాస్త దీర్ఘ ఆలోచనలతో సతమతమవుతూ, కొంతమంది ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు, కొంతవరకు అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ అంటారు, అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పనుల యందు నిమగ్నమై ఉండవచ్చు అనేది ఒకటి కనబడుతున్నది. ఏది ఏమైనా 18, 19 కొంత నిబ్బరంగా, ధైర్యంగా, సహనంగా, ఓపికతో ఉండవలసినటువంటి అవసరాలు 18, 19, 20 తేదీ దినమధ్యం వరకు కనబడుతున్నది. ఆ తదనంతరం మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. అన్ని విధాల చక్కటి ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినా ఏదో కొన్ని దీర్ఘాలోచనలు మిమ్మల్ని వెంబడిస్తుంటాయి. అది మీకు కావచ్చు, ఇతరులవి కావచ్చు, ఎవరి గురించైనా ఆలోచనలు చేసుకోవచ్చు. సతమతం అవుతున్నట్టుగా ఉంటుంది. 22 దినమధ్యం తర్వాత ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, బంధుపరంగా కావచ్చు, ఇదన్ని విధాలుగా 22, 23, 24 అన్నీ కూడా ప్రత్యేకతలతోనే ఉన్నాయి. ఈ వారాంతంలో మీకు అన్ని విధాల అనుకూలతలతో ఉన్నాయి. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు కూడా మీకు వారం ప్రారంభం కన్నా వారాంతంలో మాతృవర్గంచ సంతోషం నవధాన్య వివర్ధనం బుద్ధి ప్రారంభ కార్యస్య సిద్ధిర్బంధుగతే బుధే. ఇటు మాతృవర్గ బంధువులతో కానీ పితృవర్గ బంధువులతో కానీ ప్రత్యేకమైనటువంటి అనుబంధాలు ఉన్నటువంటి మిత్రుల కార్యక్రమంలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. చాలా ఉత్సాహంగా ఉన్నాయి. కొంతవరకు కుంభరాశి వారు సామాజిక సేవలు, అలాగే రాజకీయంలో ఉన్నటువంటి వాళ్ళు, వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇది మీ వ్యక్తిగతంగా అటు సామూహికంగా అందరికి ఉపయోగపడేటువంటి వ్యవహారాల్లో కూడా మీరు పాల్గొనేటువంటి అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. కొంతమందికి విదేశీయానాలు కూడా అనుకూలతలు ఉన్నాయి. పిల్లలకు కూడా అనుకూలతమైనటువంటి ఫలితాలు, మీరు చేసే ప్రయత్నాల్లో ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు చాలా వరకు అనుకూలమైనటువంటి పనులు, మీ యొక్క సమస్యలు పరిష్కారమై అనుకూలంగా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఆలస్యంగానైనా అనుకూలతలు ఏర్పడతాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా తలపెట్టిన కార్యక్రమాలను నిర్వహించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారంలో కుంభరాశి వారు రాహు కేతువులకు ప్రత్యేకమైన పూజ కానీ లేదా ప్రత్యేకమైన యాత్రా స్థల సందర్శనం కానీ చేసుకున్నట్టయితే అనుకూలతలు ఏర్పడతాయి. ఇది కుంభరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం.
మీనరాశి వారి యొక్క గ్రహస్థితి ఈ వారం ప్రారంభంలో మీ రాశిలో ఉన్నటువంటి రాహువు మీ రాశి నుంచి 12వ స్థానానికి వచ్చాడు. మీ రాశిలో ఇప్పుడు శని సంచారం, శుక్ర సంచారం జరుగుతున్నది. ఈ వారంలో ద్వితీయ స్థానంలో బుధ సంచారం జరుగుతుంది. ఈ వారాంతంలో తృతీయ స్థానంలోకి రాబోతున్నాడు. రవి మీకు 3వ స్థానంలో సంచారం, 4వ స్థానంలో గురు సంచారం, 5వ స్థానంలో కుజ సంచారం, 6వ స్థానంలో కేతు సంచారం. ఈ వారంలో మీకు కేతువు చాలా అనుకూలంగా ఉన్నాడు. ఇంచుమించుగా గురువు కూడా మధ్యస్థంగా ఉన్నాడు. రవి అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. మొత్తం మీద ఈ వారంలో మీన రాశి వారికి మనస్సౌఖ్యం, సదా ఆనందం, అభీష్ట సుఖభోజనం, ధనధాన్యాభివృద్ధి ఇవన్నీ కూడా చూసినట్టయితే 18, 19, 20వ తేదీ దినమధ్యం వరకు మీనరాశి వారు అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. చాలా అనుకున్న పనులను సాధించుకుంటారు. కుటుంబ పరంగా కూడా అనుకూలతలు ఉన్నాయి. మిత్రులతో కూడా సహకారాలు ఉన్నాయి. మరి అన్ని వ్యవహారాలు చాలా అనుకూలతతో ఉన్నాయి. కొంతమంది పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేటువంటి ధోరణిలో కూడా ఉంటారు. 20 దినమధ్యం తర్వాత మీకు ఒక ప్రయాణం ఏర్పడవచ్చు, లేదా ఒక ప్రత్యేకమైన సమస్యను పరిష్కరించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అది మీకు కానీ మీ గురించి ఎవరి గురించి అయినా మీరు ఆలోచించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు వృద్ధుల ఆరోగ్యాలు, తల్లి తండ్రులు ఎవరైనా వృద్ధులైనట్టయితే వాళ్ళ ఆరోగ్యాల విషయంలో కూడా శ్రద్ధ పెట్టండి. ప్రయాణాలతో జాగ్రత్తలు పెట్టండి. కొంతవరకు భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. 22 దినమధ్యం తర్వాత మళ్ళీ మీరు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కొన్ని శుభకార్యాలలో సందర్శనలు కూడా ఉంటాయి. బంధుమిత్రులకు సంబంధించిన వ్యవహారాలు కూడా నిమగ్నమై ఉంటారు. 24 కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. 23, 24 మీనరాశి వారు సామాజికంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాల అనుకూలతలతోటే ఉంటారు. చాలా సంతోషంగా ఉంటారు. ఈ వారంలో మీకు ఏర్పడుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల కొద్దిగా తోడబుట్టిన వారితో కానీ, సోదరులతో కానీ, సోదరిమణతో కానీ, లేదా కొంతమంది మీ కింద పనిచేసే వారితో కానీ కొద్దిగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొద్దిగా అనుకోని విరోధాలు, అనుకోని కలహాలు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి. అయినంత వరకు వాటిని అవాయిడ్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు చాలా కలిసి వచ్చే కాలంగా కనబడుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు కూడా ఉత్సాహంగా ఉంటారు. కాస్త ఆలస్యంగా మీ పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఈ వారం అంతా కూడా గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రాహు కేతువులకు ప్రత్యేకమైన పూజ, బుధుని గురించి స్తోత్రం చేసుకోండి, విష్ణు సంబంధమైన పూజలు చేసుకోండి. అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ మారుతున్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని, యుతులు వేదలు దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలు మీకు సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి. ఈ వారంలో మారినటువంటి గ్రహాలు కుంభరాశిలోకి రాహువు, సింహరాశిలోకి కేతువు, అలాగే ఈ వారాంతంలో వృషభ రాశిలోకి బుధుడు ప్రత్యేకంగా మార్పులు జరిగినాయి. కాబట్టి అందరూ ఒకసారి నవగ్రహ మంటపంలో నవగ్రహ స్తోత్రాలతో కానీ, నవగ్రహ పూజలు కానీ ప్రత్యేకంగా ఒకసారి చేయించుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.